గేదెలు ఒక ఆవు అనుమానాస్పదంగా మృతి చెందిన సంఘటన కాకినాడ రూరల్ మండలం తిమ్మాపురం గ్రామం పెదపూడి శ్రీరామకృష్ణ పశుశాలలో గురువారం జరిగింది. విషయం తెలుసుకున్న పశువుల యజమాని రామకృష్ణ స్థానిక పోలీసులకు సంబంధిత అధికారులకు సమాచారం ఇవ్వడంతో సంఘటనా స్థలానికి వచ్చి మృతి చెందిన పశువులను పరిశీలించడం జరిగిందని గోశాల నిర్వాహకులు చెప్పిన దానిని బట్టి అనుమానాస్పదంగా చనిపోయిన పశువులకు పెట్టిన దాన, రక్తం శాంపుల్ తీసి ల్యాబ్కు పంపించడం జరిగిందన్నారు. రిపోర్ట్స్ వస్తే ఎలా చనిపోయాయో తెలుస్తుందని పశు సంవర్ధక శాఖ ఏడీ డాక్టర్ సురేష్ బాబు, వెటర్నరీ డాక్టర్ సుధా గంగమయ్య తెలిపారు. తమ పూర్వీకుల నుంచి పశు పోషణ చేస్తున్నామని సుమారు 10 లక్షల విలువ గల 4 పశువులు ఒకేసారి ఇలా చనిపోవడం ఇదే మొదటిసారన్నారు. గ్రామంలో బుధవారం మహాశివరాత్రి పూజల నిర్వహణ విషయంలో జరిగిన గొడవలకు పోలీస్ స్టేషన్లో ఇచ్చిన ఫిర్యాదు కారణంగానే తమని వ్యక్తిగతంగా ఏమీ చేయలేకే అర్ధరాత్రి వైసీపీ శ్రేణులు పశువులకు విషమిచ్చి చంపేశారంటూ గోశాల నిర్వాహకులు దుర్గా ఆరోపించారు. పూర్తి విచారణ చేపట్టి న్యాయం చేయాలని అధికారులను కోరారు. మహాశివరాత్రి పూజల నిర్వహణ నేపథ్యంలో జనసేన వైసీపీ పార్టీ శ్రేణుల మధ్య జరిగిన ఘర్షణ కారణంగానే పశువులను చంపి ఉంటారని ఆరోపించారు. మాట్లాడుకుని సరిచేసుకునే విషయానికి మూగజీవాలను చంపి కక్ష తీర్చుకోవడం దారుణమన్నారు. పశువులను చంపిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని జనసేన నాయకులు దొరబాబు అన్నారు. ఈ ఘటనపై సిఐ చైతన్య కృష్ణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇక్కడ ఈ రైతుకు చెందిన పశువుల్లో 3 గేదెలు, ఒక ఆవు చనిపోయినాయండి. ఉదయం 8 గంటలకు అలాగా మనకి ఇన్ఫర్మేషన్ వచ్చిందండి. అంటే దాణా తిన్న తర్వాత పాలు తీయక ముందు సడన్ గా ఒకదాని తర్వాత ఒకటి చనిపోతాయని అని చెప్పి వచ్చేటప్పటికి ఇంకా ఒకటి ప్రాణాలతో ఉంది. దానికి కూడా తక్షణ వైద్య సహాయం అందించాము. అప్పటికి కూడా చనిపోయింది. వీటికి సంబంధించి మనకి అంటే ర్యాండమ్ బ్లడ్ లో ట్రిప్నోజోమ్స్ అలాంటివి కనిపించలేదు. కానీ ఇంకా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేయాల్సి ఉన్నది. దాని నిమిత్తం వీటి అన్ని శాంపిల్స్ అంటే హార్ట్, లివర్, కిడ్నీ, తర్వాత ఇలాంటి ఇంటెస్టైన్స్, లూప్ ఇవన్నీ ల్యాబ్ పంపిస్తాము. తర్వాత అదేవిధంగా తిన్న దానా కానీ దానా దినుసులు ఇవన్నీ కూడా నీళ్లు తాగిన వాటర్ శాంపిల్స్ అన్ని కూడా మనం పైకి పంపించి విబిఆర్ఎస్ విజయవాడ, తర్వాత అదేవిధంగా మన పోలీసు రిక్విజిషన్ బట్టి ఫోరెన్సిక్ ల్యాబ్ కూడా విజయవాడ కానీ వైజాగ్ కానీ పంపించి తదుపరి చర్యలు అంటే ఏ విధంగా ఎందుకు జరిగింది అన్నది ఒకసారి రూల్ అవుట్ చేసుకుని దానికి తగ్గట్టు మన వ్యాధి నిర్ధారణ చేయాల్సి ఉన్నది. 3 గేదెలు, ఒక ఆవు అండి. అంటే మనం అలాగా ప్రాథమిక దశలో ఉన్నది కాబట్టి మనం పోస్ట్ మార్టం చేసిన తర్వాత వ్యాధి నిర్ధారణ జరుగుతుంది. అదే విధంగా ఏమన్నా పాయిజనింగ్ అలాంటివి ఉన్న అవకాశాలు కూడా చూసుకుంటూ మనం ల్యాబ్ కి శాంపిల్స్ ఫోరెన్సిక్ ల్యాబ్ కి, అదేవిధంగా విజయవాడ వెటనరీ బయాలజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కి కూడా శాంపిల్స్ పంపించడం జరుగుతుంది. తదుపరి వాటిని బట్టి మనం డిసీజ్ ఏంటన్నది, మనం ఆ జబ్బు ఏంటన్నది సుమారు అంటే ఒక్కొక్కటి దాదాపు 1,50,000 అలా ఉండే అవకాశం ఉన్నది. ఆవు ఇవి కూడా ఒకసారి అంటే మనం ఒకసారి పూర్తిగా చూసిన తర్వాత కానీ మనం అంటే అది మనం చెప్పలేము, ఇంకా చెప్పలేమండి. అంటే ముందు ఒక్కొక్క రిజల్ట్ ఒక టైం లైన్ ప్రకారం వస్తుంది. అంటే అలా చెప్పలేదు. అండి, నేను వెటనరీ డిస్పెన్సరీ తిమ్మాపురంలో వెటనరీ అసిస్టెంట్ సర్జన్ అండి. మార్నింగ్ నాకు 8 o'clock కి కాల్ వచ్చింది. ఇలాగా ఒక యానిమల్ అయితే ఆల్రెడీ అప్పటికే డెత్ అయిపోయింది. మిగతా 3 యానిమల్స్ పరిస్థితి విషమంగా ఉంది, ఒకసారి రమ్మంటే నేను వచ్చినప్పటికి వచ్చిన 5 minutes కి ఇంకొక యానిమల్ డెత్ అయ్యిందండి. తర్వాత ఒక పావు గంట తర్వాత ఇంకొక యానిమల్ చనిపోయింది. తర్వాత ఇంకొక యానిమల్ కి మేము ట్రీట్మెంట్ ఇచ్చిన ఒక 2 గంటల తర్వాత అది కూడా మరణించడం జరిగింది. తర్వాత మా ఏడీ గారు అది వచ్చారు. ఇప్పుడు నెక్స్ట్ రిక్విజిషన్ లెటర్ అది వీళ్ళు ఎఫ్ఐఆర్ అది ఫైల్ చేశారు. అక్కడ పోలీస్ స్టేషన్ నుంచి రిక్విజిషన్ లెటర్ వచ్చాక మేము పోస్ట్ మార్టం కండక్ట్ చేస్తామండి. చేసి అదే డెత్ కారణం అది కూడా శాంపిల్స్ అన్ని ల్యాబ్ పంపించి రిజల్ట్ వచ్చిన తర్వాత తెలుస్తుంది. మా తాతల కాడి నుంచి మాకు గేదెలు ఉన్నాయి. మా ముత్తాతల కాడి నుంచి ఇన్ని సంవత్సరాల్లో ఎన్నడూ మాకు ఎప్పుడు ఇలాంటివి జరగలేదు. ఈ పరిస్థితి ఇది ఎప్పుడైనా ఏ పాము కుట్టో చచ్చిపోవాలి కానీ ఒకేసారి చచ్చిపోవడం అన్నది ఎప్పటికీ జరగలేదు. అలాంటిది మాకు సడన్ గా ఇలా జరగడం అన్నది చాలా అనుమానాస్పదంగానే ఉంది. ఒకేసారి అన్ని పోవడం అన్నది అసలు తీసుకోలేకపోతున్నాం. మాకు అసలు అందు మీద ఆదాయం వస్తుందని మేము పెంచట్లేదండి. నోరులేని జీవులు మాకున్న దాంట్లో మాకేం పోతుంది, ఇంత పెడతిన్న దాంట్లో మేము మా మనసుకి ఆనందానికి పెంచుకుంటున్నాం తప్ప వాటి మీద ఆదాయం వచ్చి మేము బతుకుదామని పెంచుకోవట్లేదు.
కానీ మా వరకు అయితే మాకు నిన్న మా మీద దాడి జరిగింది. మేమంటూ మా శివాలయం దగ్గర మేమంటూ పనులు చేసుకున్నప్పుడు మా మీద కొంతమంది వ్యక్తులు వచ్చి మా మీద దాడి చేశారు. ఆ దాడి పూర్వకంగా మేము కంప్లైంట్ పెట్టామని కక్ష తీర్చుకోవడానికి మా జీవులు చంపేశారండి. అంటే మా మీద కక్ష ఉంటే మనుషులు చూసుకోవాలి, కానీ నోరు లేని జీవులు చంపేయడం అన్నది అసలు సరైన విధమే కాదండి. దీని గురించి అయితే మాకు చాలా అనుమానంగా ఉంది. దీని మీద అధికారులు అందరూ స్పందించి దీని మీద ఒక యాక్షన్ తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. నా పేరు సత్యదుర్గ, పెదపూడి శ్రీరామకృష్ణ గారు వాళ్ళ అమ్మాయిని, తిమ్మాపురం, కాకినాడ రూరల్. ఈరోజు తిమ్మాపురం గ్రామంలో చాలా విషాదకరమైన సంఘటన జరిగింది. దీని నిమిత్తం నిన్న తిమ్మాపురం గ్రామంలో శివాలయం శివరాత్రి మహోత్సవం పురస్కరించుకుని కళ్యాణం నిమిత్తం జరుగు సమావేశంలో గత గుడి కట్టిన 9-10 ఏళ్ల నుంచి కూడా పీటల మీద ఎవరో ఒక దంపతులు కూర్చొని ఆ గుడి కట్టిన ధర్మకర్తలు కూర్చుని కళ్యాణం చేయించేవారు. ఈ విషయమై ఈ సంవత్సరం పెదపూడి శ్రీరామకృష్ణ గారి పీటల మీద కూర్చుంటానని చెప్పేసి ఆ చైర్మన్కి చెప్పడం జరిగింది. ఆయన కూర్చోడానికి ఉపకరించడం జరిగింది. ఇది నేపథ్యంలో తీసుకుని ఒకరు కూర్చోకూడదు, ఊరందరూ కూర్చుంటారు అని చెప్పేసి దీన్ని రాజకీయ పొలం తీసి ఒక వర్గం ఈయనపై ప్రత్యేకంగా నింద జల్లపోతే దాన్ని ఖండించడానికై నిన్న శివాలయం దగ్గరికి వెళ్ళి ఈ సంవత్సరం ముందుగా నేను చెప్పాను కూర్చుంటాను, నెక్స్ట్ సంవత్సరం నుంచి ఎవరు కూర్చున్నా ఇబ్బంది ఏం లేదు, ముందుగా కమిటీకి ఎవరు చెప్తే వాళ్ళనే కూర్చోబెడదాం, ప్లస్ ఊళ్ళో 3 రామాలయాల్లో కళ్యాణం జరుగుతున్నాయి, పీటల మీద ఒకళ్ళే కూర్చుంటారు, వెంకన్నబాబు గుళ్ళో కళ్యాణం జరుగుతుంది, పీటల మీద ఒకళ్ళే కూర్చుంటారు, ఈ సంవత్సరం ముందుగా నేను చెప్పాను చైర్మన్కి, అలాగే గుడిలో కూడా పనులన్నీ చూసుకున్నాను కాబట్టి సంవత్సరం నేను కూర్చుంటాను, తర్వాత సంవత్సరం మీరు ఎవరిని కూర్చోబెడితే వాళ్ళు ముందుగా కమిటీకి తెలియజేస్తే వాళ్ళే కూర్చుంటారు అని తెలియచెప్పడానికని మాట్లాడడానికని వెళితే అమానుషంగా పెదపూడి శ్రీరామకృష్ణ గారి మీద, వారి అమ్మాయి అయినటువంటి సత్యదుర్గ మీద, వాళ్ళ అబ్బాయి మణికంఠ స్వామి మీద కూడా దౌర్జన్యంగా కర్రలతోటి పిడిగుడ్డులతోటి దాడి చేసి నిన్న వాళ్ళని విపరీతంగా గాయపరచడం జరిగింది. ఈ విషయంపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఏ విధమైన ప్రతిఘటన చేయకుండా శ్రీరామకృష్ణ గారు వారి ఫ్యామిలీ తిమ్మాపురం రూరల్ మన తిమ్మాపురం పిఎస్లో కంప్లైంట్ చేయడం జరిగింది. రాత్రి కంప్లైంట్ ఎఫ్ఐఆర్ అవ్వడం కూడా జరిగింది. చట్టపరంగా ఆ విషయం తగు చర్యలు తీసుకుంటా జరుగుతూ ఉంటుంది. ఈ విషయం ఇలా జరుగుతుండగా ఈరోజు తెల్లవారుజామున శ్రీరామకృష్ణ గారి గేదెల మకంలోకి వచ్చి ఇంచుమించుగా మూగజీవాలు ఒక 3 గేదెలు 2 ఆవుల్ని కూడా మందు పెట్టి, అందులో 3 గేదెలు మరణించి ఒక ఆవు మరణించింది, ఇంకొక ఆవు అవస్థలో ఉంది. ఇది చాలా అమానుషమైన చర్య, తీవ్రంగా ఖండించదగ్గ చర్య. మీకు రాజకీయంగానే వ్యాపారపరంగా ఏమైనా లావాదేవీలు ఉంటే మనం మాట్లాడి తేల్చుకోవాలి తప్ప దెబ్బలాట్ల పరిష్కారం కాదు, ఇలాంటి విన్యాసాలపై అసలే పరిష్కారం కాదు. నోరు లేని మేఘజీవాలను చంపడం అన్నది ప్రతి ఒక్కరూ ఖండించవలసింది. దీనికి కుల మత భేదం ఏమీ అవసరం లేదు, మనిషిగా ఉన్నవాడు ప్రతి ఒక్కరు కూడా ఖండించవలసిన విషయం ఇది. ఆవులని గేదెల్ని ఏం చేయలేరు, మనుషుల్ని ఏమీ చేయలేక ఆవులని గేదెల్ని చేసినట్టయింది. ఇది పూర్తిగా ఎవరు చేశారన్నది కూడా ఇప్పుడు సిఐ గారికి మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వారు చేసిన వాళ్ళపైన ప్రత్యేకంగా చర్య తీసుకుని వాళ్ళని కఠినంగా శిక్షించాలని సిఐ గారికి కంప్లైంట్ ఇవ్వడం కూడా జరిగింది శ్రీరామకృష్ణ గారు. ఏది ఏమైనా తిమ్మాపురం గ్రామంలో ఇటువంటి సంఘటన జరగడం చాలా దురదృష్టకరం. దీన్ని ప్రత్యేకంగా అందరం కూడా ఖండిస్తున్నాం. దీన్ని పై స్థాయి ఆఫీసర్లకు కూడా తీసుకువెళ్ళి దీన్ని పరిష్కారం దిశగా మార్గం చూపించాలని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఇంకొక విషయం ఏంటంటే, దేవాలయాలని పాఠశాలని రాజకీయం చేయకుండా ప్రతి ఒక్కరిని కూడా వీటికి అందరూ సమానమైన దృష్టి తీసుకురావాలని గత సంవత్సరం వేణుగోపాల స్వామి కళ్యాణం కానీ, ఇప్పుడు మన జరిగిన వెంకటేశ్వర స్వామి కళ్యాణం కానీ అందరినీ కూడా అన్ని పార్టీల వాళ్ళని కలుపుకుని వెళ్తున్నాం. ఇప్పుడు కూడా పీటల మీద నేను కూర్చుంటాను, నెక్స్ట్ సంవత్సరం ఎవరు కూర్చుంటారో కూర్చోండి, నేను ముందుగా తెలియజేయండి అని చెప్పడానికి వెళ్తే దౌర్జన్యంగా ఆయన పైన కొట్టడం జరిగింది. దీన్ని పూర్తిగా ఖండించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి తెలియజేస్తున్నాం.